నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఈ భూముల విషయంలో గత వారం 10 రోజులుగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నది. ఇప్పుడున్న అంశాల్లో అది అతిపెద్ద అంశంగా తెలంగాణలో మనకు కనిపిస్తున్నది. ఈ భూములు ఏం కాబోతున్నాయి? 400 ఎకరాల భూములు టీజీఐఏసీకి ప్రభుత్వం కేటాయించింది. టీజీఐఏసీ ఆ భూముల్లో కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, తెలంగాణ సమాజం అంతా అది ప్రభుత్వ భూమైనా యూనివర్సిటీ భూమైనా అది ప్రజలకు సంబంధించిన భూమి. అడవిలాంటి వాతావరణం ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, ఎకోసిస్టమ్ని కాపాడాల్సిన అవసరం ఉంది, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కంపెనీలు పెట్టుకోవడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి వేరే ప్లేస్ని ఎంచుకోండి అని అందరూ మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని టీజీఐఏసీ కేటాయించింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి ఏమీ లేవు. ఇది ఇక్కడ ఖచ్చితంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. మొత్తానికి విద్యార్థుల గొడవ భయంకరమైన ఒక మూమెంట్ లాగా అది హెచ్సియు నుంచి జేఎన్యూ దాకా పాకింది. కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా నెల రోజుల్లోగా కమిటీ వేయండి, 6 నెలల్లోపుగా ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది చాలా కీలకమైన అంశం. ఈ సమయంలో అల్టిమేట్గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఏం చేయబోతున్నారు? ఇది మొదటికే మోసం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించినట్టుగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ అంటే ఓన్లీ తెలంగాణ కాదు కదా, దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేస్తున్నారు, అధికారంలో ఉన్న రాష్ట్రాల వాళ్ళ యొక్క రూలింగ్ ఎట్లా ఉన్నది, ఇదంతా కూడా దేశ ప్రజలు గమనిస్తుంటారు. అందులో భాగంగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో మీనాక్షి నటరాజన్, ఆమె తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈ అంశంలో ఆమె ఎంటర్ అయింది. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు అంటే, మనకున్న సమాచారం ప్రకారంగా ఆ 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడానికే కాంగ్రెస్ హైకమాండ్ కానీ మీనాక్షి నటరాజన్ కానీ ఒక అంగీకారానికి, నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నది. సో ఈ జస్ట్ నిన్న ఎన్ఎస్యూఏకి సంబంధించిన, ఇవాళ నిన్న అనుకుంటా, ఎన్ఎస్యూఏకి సంబంధించిన విద్యార్థి నాయకులతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కూడా ఎన్ఎస్యూఏతో పాటు మిగతా సంఘాలు నాయకులంతా కూడా, విద్యార్థి నాయకులంతా కూడా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమే, హెచ్సియుకే కేటాయించాలని వాళ్ళు మీనాక్షి నటరాజన్ వద్ద చెప్పారు. మీనాక్షి నటరాజన్ కూడా అందరి అభిప్రాయాలు ఆమె తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అని. ఆమె ఆలోచనలో ఉన్న అంశం ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు ఇది కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేశారు, ఇక్కడ అది లేదు ఇది లేదని చెప్పినా, ఫేక్ వీడియోలు తయారు చేయడం ఎంత నిజమో వాస్తవం కూడా అందులో ఉంది అని ఆమె నమ్ముతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె చాలా క్లియర్గా ఈ విషయంలో మనం డీల్ చేయడంలో ఫెయిల్ అయిపోయాం, తప్పు చేశాం అన్న ఒక అంగీకారానికి ఆమె వచ్చినట్టుగా కనబడుతున్నది. డీల్ చేయడం మీన్స్, ఒకవేళ మీరు ఆ భూమిని తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవరితో? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాలి, కలిసి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది మేము ఈ రకంగా తీసుకోబోతున్నాం, ఏం చేయమంటారు అని. విద్యార్థులు ఒప్పుకుంటే తీసుకోవాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఆ ప్రయత్నం ఎక్కడా జరగలే. నెంబర్ 3, ఆమె ఇంకొకటి ప్రధానంగా ప్రస్తావిస్తున్నది ఏంటి అంటే, అన్ని జేసీబీలు, బుల్డోజర్లు తీసుకొచ్చి ఒక పెద్ద షో చేయడం దేనికి? అండ్ అందులోనూ 2-3 రోజులు హాలిడేస్ ఉన్నప్పుడు సడన్గా జేసీబీలు అందులోకి ఎంటర్ అయిపోయి ఆ రకంగా చేయడం వల్ల ఇది ఒక పెద్ద వార్త కింద మారిపోయింది. అంటే ఇక్కడ ఏదో జరిగిపోతున్నది అన్న ఒక ఇదైతే కనబడింది. మరి ఆ హాలిడేస్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడే డీల్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు, తప్పు చేశారు అన్న ఒక అభిప్రాయానికి మీనాక్షి నటరాజన్ వచ్చినట్టుగా మనకున్న సమాచారం. ఎన్ఎస్యూఏకి సంబంధించిన వాళ్ళతో కానీ ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆమె పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇష్యూ అంటే అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఉంటారు. ఇది మూమెంట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వెళ్తే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గుర్తించినట్టుగా కనబడుతున్నది. ఇక్కడ ఇంకొక అంశం ఉన్నది. ఈ నిర్ణయం ద్వారా, మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయము, రాహుల్ గాంధీ ఆదేశాలతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీనే సుప్రీం అనే ఒక సంకేతాన్ని కూడా ఈ విషయంలో బ్యాక్ అవ్వడం ద్వారా, ఈ విషయంలో ఈ భూములని హెచ్సియుకి ఇవ్వడం ద్వారా
ఒక మెసేజ్ని పాస్ చేస్తున్నట్టుగా కూడా కనబడుతూ ఉన్నది. సో మరి దీనికి ముఖ్యమంత్రి అండ్ మంత్రులు ఎవరెవరైతే దీనికి అనుకూలంగా ఈ భూములని 400 ఎకరాలను టీజీఐసి కేటాయించిన దాంట్లో కీలక పాత్ర పోషించారో వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది, మళ్ళీ హైకమాండ్కి వీళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా, లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నది చూడాలి. ఇప్పటి వరకైతే వాళ్ళ ఆలోచన వెరీ క్లియర్. మీనాక్షి నటరాజన్ గారు ఒకటే చెప్తున్నారట, ఇచ్చేయండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములని, మనం మిస్టేక్ జరిగింది. అండ్ ఇంకొకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందులు వస్తాయి, మీరు ఏదో అనుకొని ఏదో చేస్తారు. చేసిన తప్పుని ఒప్పుకొని ఇది ఇలా చేసి ఉండాల్సింది కాదు అని మళ్ళీ తిరిగి ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులని కూర్చోబెట్టి మీరు ఆ భూములు ఇచ్చి ఇంకొక 100 కోట్లు కేటాయించి ఇంకేదైనా వాళ్ళకి చేయగలిగితే అంతకంటే గొప్పలుగా మీరు కీర్తించబడతారు. ముఖ్యమంత్రిని అవసరమైతే మీకు పాలాభిషేకం చేస్తారు. మిస్టేక్ జరిగింది, ఒక డెసిషన్ తీసుకున్నాము, మీరు కాదంటున్నారు, చలో మీకే ఇచ్చేస్తున్నాం, అవసరమైతే ఇంకో 100 కోట్లు ఇస్తున్నాం, అందులో ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి అని చెప్పండి, తప్పేముంది? అద్భుతం కదా. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం, చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములు కేటాయించేది కదా వాళ్ళదే అది. సో ఆ భూములు వాళ్ళ దగ్గరే ఉండాల్సిన అవసరం ఉన్నది. అండ్ మొత్తం ఆ మిగిలిన ఆ 25, 26 ఆ మొత్తం 1 to 26 సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫస్ట్ సర్వే చేయాలి. ఆ టైటిల్ లేదో ఆ హెచ్సియు పేరిట ఆ టైటిల్ని ఆ రిజిస్ట్రేషన్ మొత్తం చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములని అలాగే ఉంచాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. ఏదేమైనా మీనాక్షి నటరాజన్ ఈ అంశంలో ఆమె చాలా క్లియర్గా ఒక ఎండ్ దీనికి తీసుకొచ్చినట్టుగానైతే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.